వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూంను తగలబెట్టాడు ఓ యువకుడు. రాహుల్ రేవంత్ పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు తీరని బాధలు, ఆహారం కోసం ఎగబడ్డ జనం. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్ల కటింగ్ పనులు కష్టతరం. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులు. గాంధీ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై దాడి. వేములవాడలో సైతం హైడ్రా. ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా నియమించడం అన్యాయం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో వరద బాధితుల ఆర్థిక సహాయం కొరకు ఉలిందకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈవి రమణ, రంగస్వామి రెడ్డి, యుద్ధం శ్రీనివాసులు, బట్టు సుబ్బారాయుడు, బోయ వెంకటేశ్వర్లు, తెలుగు శివ, ఎన్ సుధాకర్, వడ్డె వెంకటకృష్ణ, బుట్టు సారాయణ, బోయ మద్దయ్య, గౌండర్ నాగేశ్వరరావు, బట్టు మనోహర్, దస్తగిరి నాయుడు, నారాయణ, ఏఎస్ ప్రసాద్, కలాం, బోయ హనుమన్న, యుద్ధాంత శ్రీకాంత్, గొల్ల విక్రమ్, బొగ్గుల పెక్షవల్లి, సివి రమణ, సురేష్, రామంజీ, అశోక్ వాస్, చంద్ర, నరేష్, మహేంద్ర, శేషాద్రి, రమేష్, సాయి, కరీం అందరం కలిసి గ్రామంలో వరద బాధితుల విరాళాల కొరకు ప్రజలందరూ సహకరించి మొదటి రోజు 1,948 రూపాయలు, అక్షరాల 1,948 రూపాయలు వసూలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఎస్వి స్కూల్ ఎస్ఐ ధనుంజయ్ సార్, పోలీస్ సిబ్బంది, గవర్నమెంట్ స్కూల్స్ క్రషర్ ఓనర్స్, సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, బ్రిక్స్ ఫ్యాక్టరీల వాళ్ళు అందరూ సహకరించడం జరిగినది. విరాళాలు అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వేములవాడలో సైతం హైడ్రా. బఫర్ జోన్లో 40 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు. మూలవాగుకు ఆనుకొని కట్టడాల కొలతలు తీసుకున్న డిఈ బాలచంద్రం మరియు ఇతర అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్న అధికారులు. తాత్కాలికంగా ఎర్రజెండా వాడిపోతుంది. దానికి బౌండరీ ఫిక్స్ చేస్తే దానికి ఒక గద్దె కట్టిలా ఏదో ఒకటి చేయాలి. ఒక దిమ్మే మంచిది కట్టామనుకో. టెంపుల్ శంకరాపురం ఉంటుంది. శంకరాపురం ఆ డ్రైనేజ్ జడ్జి దాకా మార్కింగ్ మొదటిదే ఎంత బాగుంటుంది కానీ ఆడికే గట్ల గట్ల లక్ష్మణ్ అనిపిస్తలే. కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము పట్టణ నంబర్లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచగలుగుతాం. ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాం. తర్వాత క్లియర్ చేయగలుగుతారు. తమతో చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బుధవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో
కూటమి నాయకులతో కలిసి ప్రతి దుకాణం వద్ద వ్యాపారస్తులను వారికి తోచిన సహాయాన్ని విజయవాడ వరద బాధితులకు చేయాలని కూటమి నాయకులు కోరారు. గోకవరంలో అన్ని సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరిని వరద బాధితులను ఆదుకునే నేపథ్యంలో సహాయం చేయాలని, విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాలను మనం గుర్తు చేసుకోవాలని కూటమి నాయకులు తెలిపారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉండడానికి నీడ లేకుండా నిరాశ్రయులైన వరద బాధితులు మానవతా దృక్పథంతో మనం ఆదుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలిపారు. మరి ఈ రోజున ఆటో యూనియన్ వారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం చందా దండి బాధితులకు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఇద్దామని చెప్పడం, మరి దానికి అనుకూలంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషకరం. మరి ఇటువంటి విపత్తు జరిగిన తరుణంలో మరి ప్రతి వాళ్ళు కూడా కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరికి తెలిసిన వారు డబ్బులు ఇస్తూ ఉంటారు. మన ఆ డబ్బులు మనం చేసి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం సీఎం గారి చేతులకి అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం తలపెట్టిన ఆటో యూనియన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి చూస్తుంటే చాలా అద్భుతం. ప్రపంచంలోనే లేని విధంగా ఇల్లులు కడిగించడం, బళ్ళు బాగు చేయించడం, వాషింగ్ మిషన్ బాగు చేయించడం, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన గవర్నమెంట్ ద్వారా ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దానికి మన వంతుగా సాయంగా ఈరోజు గోకవరం మెయిన్ రోడ్లో ప్రతి కొట్టుకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా ఎవరైతే విఐపీలు ఉన్నారో వాళ్ళని అడగడం, స్కూల్కి వెళ్ళడం, బంకులకి వెళ్ళడం అన్నీ కూడా కలెక్ట్ చేసి పెద్ద మొత్తం తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు గవిని దుర్గాప్రసాద్, గోకవరం శ్రీ శ్రీ జై దుర్గా భవాని ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నేను. మరి అకాల వర్షం కారణంగా విజయవాడ వరద బాధితులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మానవత్వంగా మన తరపు నుంచి ప్రతి సామాన్యుడు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి ఆటో యూనియన్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని తలపెట్టాము. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దల్ని, అన్ని కార్మిక సంఘాల వారిని, అన్ని పార్టీ నాయకులందరినీ కూడా ఆహ్వానం మేరకు అందరూ కూడా వచ్చి ఈ రోజున జోగి దండే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్ణాటకలోని కలబుర్గిలో నదీం అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీం రిపేర్ కోసం షోరూం స్టాఫ్ను సంప్రదించాడు. ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై షోరూంను నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలంటూ చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్సులు ధర్నా కార్యక్రమం చేశారు. 18 నెలలు ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా పదోన్నతి ఇస్తూ 3 నుండి 3.5 ఏళ్ల కోర్సులు పూర్తి చేసి 10 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న జిఎన్ఎంలను విస్మరించడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ జిఎన్ఎంలను రెగ్యులర్గా చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవ చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరినీ we want justice, we demand justice. జీవో 115 ని ఏఎన్ఎం కి 18 నెలలుగా ట్రైనింగ్ ఇచ్చి జిఎన్ఎంస్ గా ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ పోస్ట్ ఇవ్వడం ఎంత అన్యాయమో. ఎందుకంటే జిఎన్ఎంస్ 3.5 years ట్రైనింగ్ అయ్యి
కాంట్రాక్ట్ లో 15 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు కోవిడ్ టైంలో కూడా ఎంతో కష్టపడి PPE కిట్లు వేసుకొని ప్రజలకి ఎంతగానో సేవ చేశారు. అలాంటిది ANMs కి 1.5 year ఇట్లాగా ట్రైనింగ్ ఇచ్చి కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ ఇవ్వటం చాలా అన్యాయం. కాబట్టి ఈ జీవో 115 రద్దు చేయాలని మేమందరం ప్రభుత్వానికి తెలియజేస్తాం. వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సర్కార్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికంగా ఉంది. కొన్ని రోజులుగా 600 నుంచి 900 పేషెంట్లు వస్తున్నారు. వీరిలో సీజనల్ వ్యాధుల బాధితులే ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. अन्ना नहीं ओपी स्लिप के लिए न्यू बिल से మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కాట్ వాహనానికి యాక్సిడెంట్ అయింది. మెంటాడ పర్యటనకు వెళ్తుండగా రామభద్రాపురం మండలం బుసైన వలస వద్ద ఎస్కాట్ వాహనాన్ని మరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలేరు వాహనదారుడికి 4 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి అప్పుడే సార్ శ్రీనివాస్ గారు ఎస్కాట్ వాహనం టైర్ పేరుతుంది సార్ సాలు వైపుకుంది మేడం అయితే మంచి వ్యాన్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్పై దాడి కలకలం రేపింది. మహిళా డాక్టర్ చేయి పట్టుకొని ఆమె ఆప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్ను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిఎస్కు అతన్ని తరలించారు. This media attention, focusing that healthcare system. Again, these things will be again coming and coming. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరు తాగి వస్తుందని మనం గమనించాము. కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సెస్ వచ్చిన మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత. ఇప్పుడు లోపలికి వచ్చేటోళ్ళని ఎవరైనా అప్పుడు వాళ్ళు అటెండర్స్ ఉందని ఉద్యమం కూడా వస్తారు. సడన్ గా ఒక ఎమర్జెన్సీ ఉందనుకో, డ్రామా ఉందనుకో, 4 లోపలికి రావడానికి ట్రై చేస్తారు. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, బాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్,
కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో 10 రోజులుగా పోయి వెలిగించలేని స్థితి ప్రజలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం బాధితులు ఎగబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న గండికోట పర్యాటక కేంద్రంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి లోగో డిజైన్, టాగ్ లైన్ రూపకల్పన పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో హాల్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్, సంబంధిత అధికారులతో కలిసి గండికోట అభివృద్ధి కమిటీ సమావేశం, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి సమావేశం నిర్వహించారు. చెప్పింది కరెక్టే సార్, కానీ 50 రూపీస్లో మనం ఏం ఫెసిలిటీ ఇస్తున్నాం సార్ అంటే లేదా 2 టైప్స్ ఆఫ్ టూరిస్ట్ సార్. ఒకటి లోకల్ టూరిస్ట్ అంటే ఎవరైనా మనకు వచ్చే వాళ్ళంతా కూడా మోస్ట్లీ బెంగళూరు, పీపుల్ ఫ్రమ్ కర్ణాటక మోస్ట్లీ కమింగ్. మన లోకల్ వాళ్ళకన్నా వచ్చింది 30 numbers వచ్చింది. మీరు డ్యూటీలు కూడా 6.5 hours మనం నిలబడి చేసే పని కాబట్టి మీరు ఎక్కడెక్కడ మనుషులు పెట్టినా సరే 60 డ్యూటీస్ పెట్టేస్తాం. మీరు ఎవరెవరినైతే మీరు పెట్టుకుంటున్నారో ఆ గార్డ్స్ దగ్గర మన వాళ్ళు ఒకళ్ళు మంచి డ్రెస్ తీసుకోవడం విజిల్ తోటి ఆ లోపల దిగకూడదని అక్కడ చెప్పడానికి ఈ మన ఫోర్ట్ దగ్గర ఒక మనిషి, ఇక్కడ ఇప్పుడు ఈ టెంపుల్ వైపు ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్. ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎంత అండి? ఇది మంచి దీంట్లో ఉన్నట్టు మినిమం రిక్వైర్మెంట్స్. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు జనాలు వచ్చారు, తాగటానికి అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని మనం ఏర్పాటు చేయాలి. మొక్కలు కానీ పిల్లలకి ఒక ఫ్రీజర్ పెట్టి ఐస్ క్రీమ్ కానీ ఇటువంటివన్నీ పెట్టండి. స్నాక్స్ కానీ ఒక ఇది కూడా మీరు 20 అయిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెనింగ్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? ఓకే, రైట్. సో దెన్ కమింగ్ టు టాయిలెట్స్. ఇప్పుడు మొబైల్ టాయిలెట్స్ కానీ అక్కడ ఏమైనా ఉన్నాయా? మన టాయిలెట్స్ రన్నింగ్ లో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఇది గ్రానరీ, ఇది ధాన్యాగారం. ఎలాగా ఆ రోజుల్లో ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేశారు, ఇంగ్లీష్లోను తెలుగులోను ఒక మంచి బోర్డు అనేది మీరు తయారు చేయండి. అలాగే మాస్క్ దగ్గర, అలాగే అసలు గండికోట ఏ టైంలో ఏంటి అదే చేసి పెట్టాము. దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించాము. ఆక్రమించిన వాళ్ళలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పజెప్పండి, లేకపోతే ఉన్న పలంగా నేలమట్టం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ
నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో FCL బారి నుంచి రక్షించండి అంటూ రామగుండం ప్రాంత ప్రజలను కాపాడాలంటూ వాటి నుండి వేదేజన్ల విష వాయువులను అరికట్టే విషయంపై RFCL విషపు నీళ్లను కాలనీల నుండి దారి మళ్లించి ప్రజల ప్రాణాలను కాపాడలే వెంటనే తీర్మానం చేయాలని BRS కార్పొరేటర్లు ప్లే కార్డ్స్తో రామగుండం నగరపాలక కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లారు. కొంచెం కన్వర్టెడ్ RFCL వార్డు 35, 13, 12 గుండా వెళ్ళే ప్రధాన నాలాలో అమ్మోనియా రిలీజ్ చేయడం జరిగింది. దానితోటి వాడలల్లో విపరీతమైన స్మెల్ వచ్చింది. కనీసం అక్కడ ఎవరు కూడా తట్టుకోలేకపోయినాం. మా డివిజన్ వాళ్ళు దానికి నాలాకు కాలువకు దగ్గరైతే ఉన్న వాళ్ళు మాకు చెప్పడంతో మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. తట్టుకోలేక భరించలేనంత స్మెల్ వచ్చింది. దాంతో చిన్నపిల్లలు కూడా అస్తవ్యస్తకు గురయ్యారు. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఇబ్బంది జరిగింది. అదే కనుక నైట్ కనుక జరిగే ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. దాన్ని గుర్తించి ఎంబడే మేము దానికి నిరసనగా తెలపడంతో దాంతో CI గారు కూడా వచ్చిండ్రు. దాన్ని ల్యాబ్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఆ వాటర్ తీసుకొని పోయిండ్రు. RFCL కర్మాగారం నుండి వాళ్ళు ప్రజల ప్రాణాలతోటి చిలగాటం ఆడుతున్నారు. వాళ్ళ ఉత్పాదనే ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళ ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ఫ్యాక్టరీ నుండి ఏదైతే అమోనియం వ్యర్థాలు వస్తున్నాయో వాటిని మాకు 12, 13, 35 డివిజన్ ప్రభావిత డివిజన్ కాబట్టి మేము డ్రైనేజ్లో వ్యర్థాలు కలవడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని RFCL యాజమాన్యాన్ని కోరుతున్నాం. లేదంటే పెద్ద ఎత్తున మా ప్రభావిత డివిజన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము. ఏదైతే RFCL ఫ్యాక్టరీని వ్యర్థమైనటువంటి నీరు అమోనియా వాటర్ మా ప్రధాన నాల నుండి వెళ్తూ అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏదైతే 35వ డివిజను, 13వ డివిజను, 12వ డివిజన్ ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురై అస్వస్థతకు గురైన సంఘటన ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ తెలిసిందే. ఆ రోజు మేమందరం కూడా కార్పొరేటర్లుగా స్పందించి జిల్లా కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేసిన వెంటనే వారు వచ్చి పరిశీలించడం జరిగింది. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో దాని మీద నిర్లక్ష్యం చేస్తూ RFCL యాజమాన్యానికి వత్తాసు పలకడం జరుగుతున్నది. వాళ్ళు 0 లెవెల్ లిక్విడ్ ఏదైతే లోపల ఫిల్టర్ చేసి బయటికి పంపాల్సిన అవసరం ఉండే అది గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు కోరకండి చందర్ గారి నాయకత్వంలో అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేస్తే ఆ ఫ్యాక్టరీ మూసేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం దిగివచ్చి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పొల్యూషన్ ఉన్నటువంటి వాటర్ను మేము డైరెక్ట్ గోదావరిలో కలవకుండా నాలాగుండా వెళ్లకుండా చూస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇప్పుడు నీటి మూటలుగా మారిపోయిందని ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దాన్ని స్పందించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడదామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. స్పందించినందుకు ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు. అట్లాగే RFCL యాజమాన్యం ఏదైతే
మొండి వైఖరితో అవలంబిస్తుందో అట్లా ఇతం జరిగితే కూడా మేము తప్పకుండా ఫ్యాక్టరీ ఎదుట పోయి ధర్నా చేసి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు నిపుణులు శ్రమిస్తున్నారు. 10 మందితో కూడిన డివైన్ టీం నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. బోట్లు దృఢంగా ఉండడంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత బోట్లను క్రెయిన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.